ఐపీఎల్ యువ క్రికెటర్లకు అద్భుతమైన వేదిక అని మరోసారి రుజువైంది. టీమిండియాకు ఆడుతున్న చాలామంది కుర్రాళ్లు ఈ లీగ్లోనే మెరిసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించారు. ఈ జాబితాలోకి మరో యువ స్పిన్నర్ విఘ్నేష్ పుతూర్ చేరాడు. తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ కుర్రాడు నాణ్యమైన ప్రదర్శనతో దిగ్గజం ఎంఎస్ ధోని నుంచి మెప్పు పొందడం విశేషం. ముంబై తరఫున బరిలోకి దిగిన విఘ్నేష్ 4 ఓవర్ల కోటాలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ బౌలింగ్ దంచేసే దీపక్ కూడా శివం దుబేను అవుట్ చేశాడు. దూకుడుగా ఆడిన రుతురాజ్ను కూడా పెవిలియన్కి పంపాడు. రోహిత్కు బదులు ఇంపాక్టే వచ్చి సత్తా చాటాడు. మరి ఇలాంటి ప్రదర్శన చేసిన విఘ్నేష్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడంటే అద్భుతం అనే చెప్పాలి. కేసీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్ అతనిలోని ప్రతిభను గుర్తించింది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 30 లక్షలకు సొంతం చేసుకుంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందు అతన్ని SA-20 లీగ్ పంపించింది. అక్కడ ముంబై కేప్టౌన్ జట్టు నెట్ బౌలర్గా సేవలందించాడు. రషీద్ ఖాన్ వంటి టాప్ స్పిన్నర్లతో ట్రైనింగ్ అయ్యే అవకాశం విఘ్నేష్కు దక్కింది. అతడిని చూస్తుంటే మరో కులదీప్ యాదవ్లా అవుతాడని ప్రముఖ కామెంటర్ హర్ష భోగ్లే వ్యాఖ్యానించాడు. చెన్నైతో మ్యాచ్లను 70 కిలోమీటర్ల వేగంతో ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సంధించే ఫ్లైటెడ్ డెలివరీలను ఆడటంలో బ్యాటర్లకు ఇబ్బంది తప్పలేదు. కులదీప్ల స్లో టర్న్ బంతులను వేయడంలో విఘ్నేష్ కూడా నేర్పరే అనేది క్రికెట్ విశ్లేషకుల మాట. ఒక దశలో ముంబైతో మ్యాచ్ను సులువుగా సిఎస్కే సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. లక్ష్యం కూడా 160 లోపే కావడం దీనికి కారణం. రచిన్ 65, రుతురాజ్ 53 హాఫ్ సెంచరీలు చేశారు. అంతా సాఫీగా సాగుతున్న వేళ విఘ్నేష్ బౌలింగ్తో ముంబై చివరి వరకు పోరాడేలా చేశాడు. దీంతో యువ క్రికెటర్ ప్రదర్శన చూసిన ధోని మ్యాచ్ చివరిలో ప్రత్యేకంగా అభినందించాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలనుకునే కుర్రాడికి ఇంతకు మించిన గొప్ప జ్ఞాపకం ఇంకే ఉంటుంది. ఇలాగే కొనసాగితే తప్పకుండా జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.